హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా స్టోరీస్. స్టోరీ నేమ్ ఇస్ నక్క సోకు. కౌసల్యపురానికి సమీపంలో ఒక అడవి ఉంది. ఆ అడవికి రాజు సింహం, దాని సలహాదారుడు ఒక నక్క. అది జిత్తులు మారుదే కాదు. రాజు తన మాట వినడంతో మిగతా జంతువులపై చాడీలు చెప్పి వాటిని హింసిస్తోంది. తాను ఏం పని చెయ్యదు. సింహాన్ని వేటకు వెళ్ళనీయక జంతువులే ఆహారాన్ని తేవాలి అని చెప్తుంది. దాంతో ఎలుకబంటి, పులి, చిరుతపులి వంటి జంతువులు తమకు ఇష్టం లేకున్నా కొన్ని జంతువులను వేటాడి రాజు కోసం తీసుకొస్తున్నాయి. రాజుకు తెచ్చిన వేటనే తాను తింటూ రోజులు గడుపుతుంది నక్క. తనకు కావలసినవన్నీ రాజుగారు ఇష్టపడుతున్నట్లుగా చెప్పి జంతువులతో తెప్పించుకుంటుంది. రాను రాను నక్క ఆగడాలు పెరిగిపోతున్నాయి. అది తనను షికారుకు తీసుకువెళ్లాల్సిందని పులిని కోరింది. కోపంతో పులి దానిని వీపుపైకి ఎక్కించుకుని అడవి అంతా తిప్పి తీసుకువచ్చింది. ఈలోగా నక్కకు సౌందర్యం పెంచుకోవాలి అన్న కోరిక కలిగింది. తనకు క్షవరం చెయ్యాలని ఎలుకబంటిని ఆదేశించింది. దాంతో ఒళ్ళు మండిన ఎలుకబంటి క్షవరం చేయడానికి తన వద్ద కత్తి లేదు అని చెప్పింది. కత్తి లేకపోతే కుదరదు. పక్క ఊరిలో ఉంటున్న క్షురకుని వద్ద నుంచి తీసుకువచ్చి నాకు క్షవరం చేయాలని ఆదేశించింది. దాంతో ఎలుకబంటి చేసేది లేక పక్క ఊరిలో క్షురకుని ఇంటిలో దాచిన కత్తిని దొంగలించుకుని రాసాగింది. అప్పుడే అటుగా వస్తున్న క్షురకుడు తన కత్తిని తీసుకెళ్తున్న ఎలుకబంటిని చూశాడు. అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. దానికి కనపడకుండా వెంట వెళ్ళాడు. ఎలుకబంటి నక్క వద్దకు వెళ్ళగానే కత్తి తెచ్చావా అంది. ఎలుకబంటి తాను తెచ్చిన కత్తిని చూపించింది. అయితే క్షవరం చెయ్యి అంటూ దాని ముందు కూర్చుంది. ఎలుకబంటి దాని జుట్టు పట్టుకుని కత్తిరించేందుకు సిద్ధమైంది. దానిని చూస్తున్న క్షురకుడికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. తన చేతిలోని కర్రను గురి చూసి విసిరాడు. అది నక్క వద్దకు తగలడంతో దాని దవడ ఎముకలు విరిగిపోయాయి. ఎలుకబంటి కత్తిని విసిరేయడంతో క్షురకుడు దానిని తీసుకుని వెళ్ళిపోయాడు. దవడ విరిగిపోయిన నక్క తినే శక్తి లేక కృషించి మరణించింది. జంతువులకు దాని పీడ విరగడైంది. చెప్పుడు మాటలు. సింహంలా తాను తిరగాలని, దానిలా వేటాడి లేత జింక మాంసాన్ని ఆరగించాలని తోడేలు కోరిక. అయితే అది నెరవేరడం లేదు. దాన్ని కోసం ఏం చేయాలి అని అది తెగ ఆలోచించసాగింది. దారిలో దానికి ఒక నక్క కనిపించింది. నేను సింహంలా మారాలి, ఎలా అంది. సింహంగా ఎందుకు మారాలనుకుంటున్నావు అంది నక్క. దానిలా జంతువును వేటాడాలి అంది తోడేలు. అయితే బాగా పరిగెట్టడం నేర్చుకో అంది నక్క. నేను బాగానే పరిగెడతాను, కానీ జింకలు నాకన్నా బాగా పరిగెడతాయి అంది తోడేలు. అయితే పడుకున్న జంతువులపై దాడి చేయి అంది నక్క. అలాంటి జంతువులు నాకు కనబడడం లేదు అంది తోడేలు. ఏమీ చేతకాని దానివి నాలా ఎంగిలి మాంసం తినడమే మంచిది అంది నక్క. దాంతో కోపం వచ్చిన తోడేలు దాని చెవి కొరికి వెళ్ళిపోయింది. తోడేలు కొంత దూరం వెళ్ళేసరికి దానికి ఒక కోతి కనిపించింది. దిగులుగా వెళ్తున్న తోడేలు చూడగానే కోతి ఎందుకలా ఉన్నా అంది. నా బాధ తీర్చేవారు ఎవ్వరూ లేరు అంది తోడేలు. ఎందుకు బాధపడుతున్నావో చెప్పమంది కోతి. నేను పులిలా శ్రేష్టమైన మాంసాన్నే తినాలనుకుంటున్నాను. ఎంగిలి మాంసం తినడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది తోడేలు. కోతికి మొదటి నుంచి తోడేలంటే చెప్పలేని పగ. అది తన బంధువుల్ని చంపేసింది. దానిని యుక్తితో అంతం చెయ్యాలి అనుకుంది. నీ ఆలోచన బాగుంది. నీలాంటి ధైర్యవంతులు స్వేచ్ఛని కోరుకుంటారు. నువ్వు ఎవరి మాట వినవద్దు. నీకు అపారమైన శక్తి ఉంది. నీవు జింకల కన్నా వేగంగా పరిగెత్తగలవు. నీవు ఏ జంతువునైనా వేటాడగలవు. ఇంకేం? కోతి మాటలకు తోడేలికి ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది. అది మరుసటి రోజు ఒక జింకను చూసింది. దాన్ని చూడగానే తోడేలు నోరూరింది. వేటాడి దాని మాంసాన్ని రుచి చూడాలి అనుకుంది. కోతి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని ఉత్సాహాన్ని తీసుకొచ్చుకుంది. దానిపైకి దూకింది. తోడేలు తన వంక అదోలా చూడడం, తన వైపు దూకడం చూసిన జింక కూడా పరిగెత్తింది. జింక సునాయాసంగా చెంగున పరిగెడుతోంది. తోడేలు దానితో సమానంగా 5-6 కిలోమీటర్లు పరిగెత్తిన తరువాత దానికి ఆయాసం ముంచుకు రాసాగింది. అయినా ఆగితే ఇక జింక దొరకదని, తన పరువు పోతుందని భావించి పరుగును ఆపలేదు. శక్తికి మించి పరిగెట్టడంతో దాని అవయవాలు తీవ్రంగా అలసిపోయి అది అలుసటను తట్టుకోలేక కూలబడిపోయి ప్రాణాలు వదిలేసింది. సింహానికున్న శక్తితో అది పరిగెత్తగలుగుతుంది. తోడేలుకు అంత శక్తి లేదు. దాని శక్తిని తెలుసుకోక చెప్పుడు మాటలు విని నష్టపోయింది. మా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.